హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో డబ్బుతో నిరంతరం కనెక్షన్లో ఎలాగుండాలి అన్న టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అద్భుతమైన టెక్నిక్స్ అన్ని తెలుసుకోవడం ద్వారా మీ జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచి ఎలా బయటపడొచ్చు, ఎంత ఈజీగా మీ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు అన్న విషయాలన్నీ కూడా నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళితే, డబ్బుతో కనెక్షన్లో నిరంతరం ఉండాలి అంటే డబ్బు పట్ల కేవలం ఆలోచనలే ఉంటే సరిపోవు. మీ అలవాట్లు, మీరు తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కూడా డబ్బుని ఆకర్షించే విధంగా ఉండాలి. అంటే డబ్బు పట్ల మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల డబ్బుని ఆకర్షించే శక్తిని పొందుతున్నారా, లేకపోతే లూజ్ అవుతున్నారా అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలి అంటే మీ ఆలోచనలే కాదు, మీ నిర్ణయాలు, మీ అలవాట్లు కూడా డబ్బుకి అనుకూలంగా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే డబ్బు పట్ల మంచి భావనతో ఉండండి. అంటే డబ్బు పట్ల మంచి ఆలోచనలతోటి, మంచి ఫీలింగ్ తోటి ఉండండి. అంటే డబ్బు సంపాదించడం కష్టం, డబ్బు అనేది చాలా కష్టమైనది ఇలా కాకుండా, డబ్బు నేను మంచి మిత్రుడు, డబ్బుని ఆకర్షించగలను నేను చాలా ఈజీగా అన్న భావనతో కనుక మీరు ఉంటే, ఆటోమేటిక్గా మీ నిర్ణయాలు, మీ ఆలోచనలన్నీ కూడా డబ్బు పట్ల పాజిటివ్ వేలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు డబ్బుని గౌరవించడం అలవాటు చేసుకోండి. మీరు ఏమి ఖర్చు పెట్టినా మీ అవసరానికే ఖర్చు పెడుతున్నాను, ఎవ్వరికి ఏమి ఫ్రీగా ఇవ్వట్లేదు. నా ఇంట్లోకి, నా కోసం, నా ఫ్యామిలీ కోసం అవసరానికి మాత్రమే ఖర్చు పెడుతున్నాను అన్న పాజిటివ్ ఫీల్‌తో ఖర్చు పెట్టండి. అలాగే డబ్బుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, డబ్బుకి ఇవ్వాల్సిన కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ యాడ్ చేయండి. ఇది ప్రతిరోజు చేయాల్సిన విషయం. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి గనుక మీ ఆలోచనలు మార్చుకున్నారు అంటే డబ్బు పట్ల, మీ ఆలోచనలతో పాటు మీ నిర్ణయాలు, మీ అలవాట్లు కూడా మార్చుకోగలిగారు అంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు వద్దన్న డబ్బు మీ లైఫ్‌లోకి వస్తుంది ఏదో ఒక రూపంలో. ఇది 100% సత్యం. నమ్మాలి, నమ్మి తీరాల్సిందే. నిజం చెప్పాలి అంటే డబ్బు అనేది సాధారణంగా అవకాశాల రూపంలో వస్తుంది. మీరు ఎప్పుడైతే డబ్బు పట్ల ఒక పాజిటివ్ వేలో, మంచి ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో, మంచి అలవాట్లతో డబ్బు పట్ల గౌరవంగా ఉంటారో, అప్పుడు మీకొచ్చే అవకాశాలు కూడా డబ్బుని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఎందుకంటే అవకాశాలు రావడం అనేది అందరికీ వస్తూ ఉంటాయి. కానీ దానిని అందిపుచ్చుకునే శక్తి అనేది మీకు పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ధన ప్రవాహం, డబ్బు ఫ్లో అనేది మీ లైఫ్‌లోకి ఉధృతంగా ఉంటుంది. ఇది 100% నిజం. ఎప్పుడు సబ్జెక్ట్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా సబ్జెక్ట్ ఫాలో అయిన తర్వాత చెబుతూ ఉంటారు. నా స్టూడెంట్సే చెప్తూ ఉంటారు. సార్, ఇది వరకు కంటే ఇప్పుడు నా లైఫ్‌లోకి డబ్బు ఫ్లో వస్తుంది. చేతిలో డబ్బులు ఉంటున్నాయి. వాలెట్‌లో ఎప్పుడూ ఎంతో కొంత డబ్బు ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అని గనక డీకోడ్ చేసుకోగలిగితే సింపుల్. మీ ఆలోచనలు మారాయి. మీ నిర్ణయాలు మారాయి. డబ్బు పట్ల మీ భావాలు మారాయి. డబ్బు పట్ల మీరు తీసుకునే నిర్ణయాలు మారాయి. అలాగే మీ అలవాట్లు కూడా మారాయి. కాబట్టే డబ్బు మీ దగ్గరకొస్తుంది. అలాగే వచ్చిన డబ్బు కొంత ఉంటుంది. కొంతమందికేంటంటే డబ్బొస్తూ ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ ఖర్చయిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ఆనందంగా ఖర్చు పెడితేనే కదా, ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బుని ఆకర్షించగలం. ఈ పాయింట్స్‌ని గనక కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే డబ్బు అనేది మీ దగ్గరకొస్తుంది. ఖర్చు పెడుతూ ఉంటారు. అంతకు మించొస్తుంది. ఎప్పుడూ నిలవుంటుంది. ఇది 100%. అంటే డబ్బు కోసం మీరు ప్రతి రూపాయికి భయపడాల్సిన అవసరం ఉండదు. అలాంటి భయం నుంచి డబ్బు సమృద్ధిగా ఉంది అనే భావనలోకి మీరు వెళతారు. ఇది 100% సత్యం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. డబ్బుతో కనెక్షన్ ఉండడం అంటే డబ్బునెప్పుడు మీరు అంటిపెట్టుకొని డబ్బుని మీ దగ్గరకొచ్చిందని అలా ఉంచేసుకోవడమే కాదు. మీకు వచ్చిన దాంట్లో కొంత బయటికి ఖర్చు పెట్టండి. దానంలాగా చెయ్యండి. మీరు చెయ్యగలిగినంత. విశ్వ నియమాలు ఉంటాయి. 10% ఫార్ములా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. 10% ఫార్ములా అంటే 2%, 2%, 2%, 2%, 2% మొత్తం 2%లు 5 పార్ట్‌లుగా చేసి, ఒక 2% గోశాలకి, ఒక 2% అనాథాశ్రమాలకు కానీ, లేదా పేదవాళ్ళకి కానీ, ఇంకొక 2% గురువు గారికి, ఇంకొక 2% మీకోసం మీరు, ఇంకొక 2% తల్లిదండ్రులకి, ఇలాగ 5 పార్ట్‌లుగా 10% గనక మీరు ఫాలో అవ్వగలిగారు అంటే, అందులో గోసేవ,
అందులో పేదలకి చేయడం, అందులో గురువుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఇంకా ఇంపార్టెంట్ మీకోసం మీరు చేసుకోవడం కూడా, తల్లిదండ్రులకు చేయడం కూడా. ఇవన్నీ మామూలుగా పెట్టినవి కావు. ఇవి ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారో, అది కూడా మనస్ఫూర్తిగా, మీరు నమ్మరేమో కానీ ఇది 100% సత్యం. డబ్బు ఫ్లో స్టార్ట్ అవ్వడానికి మొదటి స్టెప్. ఎంత చేయగలరో అంత మొదలుపెట్టండి. ఎంత చేయగలరో అంత మనస్ఫూర్తిగా మొదలుపెట్టండి. మీరు ₹10తో మొదలు పెడతారా? ₹100 పొందుతారు. మీరు ₹100తో మొదలు పెడతారా? ₹1000 పొందుతారు. ఇవి విశ్వ నియమాలు. ఈటిని కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే డబ్బు ఫ్లో ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ఇది 100% సత్యం. సింపుల్‌గా చెప్పాలి అంటే డబ్బుతో కనెక్షన్‌లో ఉండాలి నిరంతరం అంటే సరైన ఆలోచనలు, సరైన అలవాట్లు, అలాగే సరైన యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి నిర్ణయాలు ఉంటే సరిపోతుందా అంటే కాదే. దానికి తగ్గట్టు యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలగలిపితే అప్పుడు మీరు డబ్బు కనెక్షన్‌లో ఉంటే అప్పుడు కదా అసలైన మజా. ఎందుకంటే మనీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీ అంటే మంచి ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో, మంచి అలవాట్లతో ఆ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే అప్పుడు అద్భుతం. నిజంగా డబ్బు పట్ల మీ ఆలోచనలు కరెక్ట్‌గా ఉండాలి అంటే నిరంతరం డబ్బు కనెక్షన్‌లో ఉండాలంటే ప్రతిరోజు మీరు డబ్బు పట్ల ఎలా ఆలోచిస్తున్నారు? ఎలాంటి అఫర్మేషన్స్ పాజిటివ్‌గా డబ్బు గురించి చెప్పుకుంటున్నారు? మనీ మెడిటేషన్ ఏ విధంగా చేస్తున్నారు? డబ్బు గురించి మీరు ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? హొపోనొపోనో డబ్బు గురించి ఎలా చెబుతున్నారు? ఇవన్నీ కూడా కలగలిపితే ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీగా ఏర్పడి మీలో డబ్బు అనే శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే డబ్బుని ఆకర్షించే ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా డబ్బుని మీరు ఆకర్షించగలరు. ఇది 100% నిజం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్‌ని గనక మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకొని, అందులో ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేసుకొని గనక మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే ప్రతిరోజు నిరంతరం మీరు డబ్బు కనెక్షన్‌లో ఉంటున్నట్టే లెక్క. ఆ కనెక్షన్‌లో ఉంటే అద్భుతంగా మనీ ఫ్లో అనేది ఉంటుంది. ఆటోమేటిక్‌గా అద్భుతమైన డబ్బు ప్రవాహాన్ని మీ లైఫ్‌లోకి పొందగలుగుతారు. నమ్మండి, ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా ధనవంతుల జాబితాలో మీరు కూడా యాడ్ అవుతారు. ఇది 100% పాసిబుల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.